దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలను మీరు అనుసరిస్తూ ఈ ధ్యానాల ద్వారా ఆధ్యాత్మికంగా మీరు అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మన విశ్వాస జీవితంలో ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆయా సందర్భాలలో మన హృదయాలలో ఆయాసం ఉన్నప్పుడు, భారభరితమైనటువంటి హృదయం ఉన్నప్పుడు ప్రార్థనలు చేయడం చాలా కష్టమవుతుంది. కానీ ప్రార్థన మన జీవితాన్ని నడిపించేది ఉంది. ప్రార్థన విశ్వాస జీవితానికి, విశ్వాసకి ప్రాణవాయువు లాంటిది ప్రార్థన. దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా సరే, దేవా నేను ప్రేమ చూపించాను, కానీ వారు నా పట్ల పగపట్టారు ప్రభువా, కానీ నేను మాత్రం మీ సన్నిధిలో నిత్యము నేను ప్రార్థిస్తూనే ఉన్నాను ప్రభువా. ఆ బిట్టర్ ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రార్థనకు నేను దూరం కాలేదు ప్రభువా అని దావీదు తన కీర్తనలో చెప్తూ ఉన్నాడు. ఆ మాట నేను చదువుతున్నాను. 109వ కీర్తన 4వ వచనంలో 4వ వచనం నేను చదువుతున్నాను. 109వ కీర్తన 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఆ మాట చాలా ఉన్నతమైనటువంటి మాట, చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. ప్రార్థన మానివేసే విశ్వాస జీవితం అది సరైనటువంటి విశ్వాస జీవితం కాదు, పరిపక్వమైనటువంటి విశ్వాస జీవితము కాదు. ప్రార్థన అనేది విశ్వాస జీవితానికి ఒక ప్రాణవాయువు లాంటిది. పరిస్థితులు ఏవైనా ప్రతి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించిన మీదట దేవుడు మనకు సమాధానాన్ని, దేవుడు మనను నడిపించేవాడుగా ఉంటాడు. ప్రార్థన అన్నప్పుడు మన హృదయాన్ని దేవుని సన్నిధిలో తెరచి ఉంచటమే. ప్రార్థన అన్నప్పుడు దేవునితో మనం మాట్లాడడమే. ప్రార్థన మానివేస్తే దేవునితో మాట్లాడడం మానివేసినట్లే. ఆయా సందర్భాల్లో ఏదో ఒక చెడు అనుభవం, లేకపోతే ఏదైనా ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ మనకు వచ్చినప్పుడు ఆ అనుభవాల నడుము ఉంటున్నప్పుడు ప్రార్థించడం మానేస్తాం, దేవునితో మాట్లాడడం మానేస్తాం. నో, ప్రార్థన మానకూడదు అనే అనుభవం దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేను ప్రేమ చూపించాను, కానీ వారు నా మీద పగపట్టారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మిమ్మల్ని దూషించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. మిమ్మల్ని ప్రేమించిన వారి కొరకే మీరు ప్రార్థన చేస్తే దానివల్ల ఫలితం ఏముంది? ఫలితం అది పెద్ద గొప్ప ఏమి కాదు. మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని దూషించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఏదేమైనప్పటికీ ఇక్కడ దావీదు జీవితం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆ మాట, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థన అనుభవం సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఉన్నత స్థితికి, అత్యున్నత స్థితికి అలా ప్రార్థనలో మనం ఎదిగే వారంగా ఉండాలి తప్ప చేదు అనుభవాలు ఎదురైనప్పుడు ప్రార్థనలు మానివేసే వారంగా ఉండటానికి వీల్లేదు. దేవునితో మాట్లాడడం మానివేయడానికి వీల్లేదు. అది సరైన పరిపక్వమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసపు అనుభవం కాదు. ఇదిగో దావీదు జీవితం నుండి, దావీదు కీర్తన నుండి మనం ఒక మాటను నేర్చుకుంటున్నాం. నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఒకసారి ఆలోచిద్దాం. ఒక చేదు అనుభవాలు మన జీవితాలు ఎదురవుతున్నప్పుడు, లేకపోతే నీవు ఆశించినది నీకు జరగనప్పుడు, నీవు ఆశించినటువంటి ఆశీర్వాదం నీకు రానప్పుడు, లేకపోతే ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్ దేని కొరకు పెట్టుకున్నప్పుడు అది జరగనప్పుడు, దేవుని సన్నిధిలో మన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా వెలిబుచ్చుతూ ఉన్నాం? ప్రార్థన మానివేస్తున్నామా? లేకపోతే దేవుని మీద అలుగుతున్నామా? లేకపోతే దేవుని మీద సణుక్కుంటున్నామా? ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దేవునితో మాట్లాడడం మానివేయవద్దు అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం.
ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఏదైనా అననుకూలతలు లేదా చెడు అనుభవాలు మనకు ఎదురవుతున్నప్పుడు, ఆ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఎదురవుతున్నప్పుడు ప్రార్థనలు మానివేస్తూ ఉన్నట్లయితే దేవుడు మరలా మనతో మాట్లాడుతున్న మాట ప్రార్థన మానద్దు, నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని దావీదు పలికిన మాట ద్వారా మానక ప్రార్థన చేయి, విసుగవద్దు అనే ఆలోచన మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి ఏకీభించాలని మనం చేస్తున్నాను. ఘనుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపగలిగిన వాడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దావీదు జీవితంలో ఎన్నెన్నో దుష్పరిణామాలను ఎదుర్కొన్నాడు ప్రభా, దుర్ఘటనలను ఎదుర్కొన్నాడు ప్రభా. ఆ ప్రతి పరిస్థితుల నడుమ నీ సన్నిధిలో ఎప్పుడూ కూడా ప్రభా దూరమైనటువంటి పరిస్థితి లేదు ప్రభా. అయితే మానక ప్రార్థన చేయుచున్నాను అనే మాటను మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. మా జీవితాలకు ఆ మాటను అప్లై చేసుకుంటూ, అన్వయించుకుంటూ మేము కూడా మానక మీ సన్నిధిలో ప్రార్థన చేయగలిగే అనుభవాలు మాకు నేర్పించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడైయుండును గాక. ఆమేన్.